దుర్గా గారు వస్తున్నా. చెప్పండి. మీరు 2 లక్షల రూపాయలు లోన్ అప్లై చేశారు కదా, చెక్ వచ్చిందండి. ఇవ్వండి. అక్క, తమ్ముడు ఏంట్రా ఇలా వచ్చావు? ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాలేదు. కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టు అయ్యింది. మీకేదో లోన్ వచ్చిందంట కదా, ఆ డబ్బులు నాకు ఇయ్యక్క. మేమేదో చిన్న వ్యాపారం చేసుకుందామని. నువ్వు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వపోతే రేపొద్దున నీ తమ్ముడు నీకు కనపడటక్క. ఏమా, లోన్ తీసుకుని ఎన్ని నెలలు అయింది, ఈఎంఐలు కట్టట్లేదే? తమ్ముడు డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? బిజినెస్ లాస్ అయ్యి డబ్బులు మొత్తం పోయినాయి. సంవత్సరం తర్వాత ఇస్తా. లోన్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పడ్డారయ్యా. నన్నేం చేయమంటావు? ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏంటమ్మా ఇది? చుట్టాలంతే, వాళ్ళకి అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటారు. అయినా తప్పు వాళ్ళు కాదమ్మా, వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చాను చూడు, మనది. డబ్బు ఏ బంధాన్నైనా ఏ బంధుత్వాలనైనా వేరు చేస్తుంది.